వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు అందించే త్రాగునీటి సరఫరా విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలి. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హాజరయ్యారు. ముందుగా పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశానికి తొలిసారిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వేద పండితులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ తదితర విషయాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ కు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది గజమాలతో పూల బుకేలు, శాలువాతో ఘన సత్కారం చేశారు. ఈ సమావేశంలో మంత్రివర్యులు కందుల దుర్గేష్ తో పాటు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి తదితరులు అధికారులు పాల్గొన్నారు. మిగతా గౌరవ మన నిడదవోలు శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు వారు పదవి స్వీకరించిన తర్వాత మన కౌన్సిల్కు ప్రథమంగా రావడం చాలా సంతోషదాయకం. వారికి నా తరఫున, మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మన పురపాలక సంఘం అడుగు పెట్టకపోతే మన పట్టణాభివృద్ధికి 3 కోట్ల రూపాయలు కూడా నిధుల ద్వారా తీసుకొచ్చినందుకు నా తరఫున, మన కౌన్సిల్ సభ్యులందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు, అతి ప్రాచీనమైనటువంటి నిడదవోలు పురపాలక సంఘానికి అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి చైర్ చేస్తున్నటువంటి పెద్దలు భూపతి ఆదినారాయణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి 50 మంది నిడదవోలు పురపాలక సంఘం కౌన్సిలర్లు అందరికీ, అదేవిధంగా అధికారులకి, ఇతర సిబ్బందికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. నిడదవోలు లాంటి ప్రాచీనమైనటువంటి మున్సిపాలిటీలో నేను ఎక్స్ అఫీషియో సభ్యునిగా రావడం, దానికి అవకాశం కల్పించినటువంటి నిడదవోలు ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున మెజారిటీ తోటి
ఆదరాభిమానాలతోటి నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం వల్ల ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మీ అందరిలాగా కౌన్సిలర్గా నెగ్గకపోయినా ఎక్సఫిషియో సభ్యులుగా రావడానికి అవకాశం కల్పించి నన్ను ఇక్కడికి పంపించినటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం యావత్తుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మీ అందరినీ 28 మంది కౌన్సిలర్లు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని, ముఖ్యంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ తయారు చేసుకోవడానికి వీలుగా ఈ మొట్టమొదటి సమావేశంలో పాల్గొంచుకోవడం అనేది మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాజమండ్రి రూరల్లో పోటీ చేయాలనుకున్న నేను అనివార్య కారణాల వల్ల నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉండగా ఆ రోజు కొంచెం సొంత నియోజకవర్గాన్ని వదిలేసి ఇక్కడికి రావడం ఎంతవరకు విజయం సాధిస్తామనేటువంటి మీమాంస కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన మొదటి రోజునే మార్చి 12వ తారీఖున ఆ రోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి రోజు. ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి నిడదవోలు నియోజకవర్గంలోని ప్రజానీకం కానీ, నాయకులు కానీ అందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల, మీరందరూ ఇచ్చినటువంటి సహకారం వల్ల ఇక్కడ శాసనసభ్యునిగా గతంలో ఎప్పుడు రానంత మెజార్టీతోటి 33,400 మెజార్టీతోటి విజయం సాధించడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి వరంగా నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే ఉద్యోగం వస్తే ఏకంగా మంత్రిని చేసినటువంటి నిడదవోలు నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. దీనికి నేను మంత్రిగా ఎంపిక కావడానికి ప్రధాన కారణమైనటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను మంత్రిగా ఉండడం అనేది నాకు లభించినటువంటి మరొక ప్రత్యేకత అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా నిడదవోలు పట్టణం ఒకప్పుడు చాలా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పట్టణం. తొలి నుంచి కూడా ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో నిడదవోలు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా పూర్వ రోజుల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది. అంటే అప్పటికి ఆ బ్రిడ్జ్ పడకపోవడం వల్లేమో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచి బస్సులు ఉండేవి. చాలా అద్భుతమైనటువంటి డిపోగా విరాజిల్లినటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి నిడదవోలు పట్టణం ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నిడదవోలు పట్టణం గురించి మాట్లాడవలసి వస్తే ప్రత్యేకంగా చెప్తారు. తర్వాత 2009లో ఇది హెడ్ క్వార్టర్స్గా నిడదవోలు ఒక నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత 2009, 2014, 2019, 2024 ఈ 4 ఎన్నికల్లోనూ కూడా గతంలో రానంత మెజార్టీ రావడం మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి ఒక మంత్రిగా నాకు అవకాశం లభించడం అనేది కూడా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. అయితే దాన్ని ఆ మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని నేను సంపూర్ణంగా దాని యొక్క విధి విధానాల్ని అర్థం చేసుకుని పనిచేసి అభివృద్ధి చేస్తేనే నేను మంత్రి అయిన దానికి ఒక సార్థకత ఉంటుంది, లేకపోతే ఏ ప్రయోజనం ఉందని నమ్మేటువంటి వ్యక్తి. అందువల్లనే నేను మంత్రి అయిన దగ్గర నుంచి కూడా నా తొలి ప్రాధాన్యత మంత్రిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వచ్చినప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి సాంస్కృతిక, పర్యాటక మరియు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖల మీద పట్టు సంపాదిస్తూనే మరో పక్కన గుండెకాయ లాంటి నాకు ప్రధానమైనటువంటి నియోజకవర్గాన్ని మాత్రం నేను అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటాననేటువంటి మాటని ఈ సందర్భంగా ఎందువలనంటే చాలా మంది చెప్తున్నారు ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే అనేటువంటి మాట. అలాంటి మాట మనం ఏ పదవి తీసుకున్నప్పటికీ కూడా నన్ను అభిమానించి నన్ను నెగ్గించినటువంటి నిడదవోలు నియోజకవర్గానికి ఎంతో కొంత నేను సేవ చేస్తేనే ఆ కృషి
ముందుకు వెళుతుందనేటువంటి మాటని, లేకపోతే మంత్రి దానికి సార్థకత వస్తుందనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతూ, ఎన్నికల్లో కూడా నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా నన్ను నెగ్గిస్తే మీరు, నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా నిడదవోలు నియోజకవర్గం సేవకుడిని అనిపించుకునేటానికి ఇష్టపడతాననేటువంటి మాటలు చెప్పాను. ఆ ప్రకారమే రాబోయే రోజుల్లో కూడా ఉంటాను. ఖచ్చితంగా నిడదవోలు పట్టణాన్ని, 28 వార్డులు ఉన్నటువంటి ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్కడ మనం చూసుకుంటే తాగునీటికి ఇబ్బంది ఉంది, పారిశుధ్యానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా రోడ్లు, డ్రైన్లు, వీటి మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీధి లైట్లు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేది, ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, గోదావరి జలాలను తీసుకొచ్చి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా పైన కూడా అడిగితే, ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా జరగాలన్నది కొంత నిధులు మళ్లింపు వల్ల జరగలేదనేటువంటి మాట అక్కడ పైన ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రాక్ మీద తీసుకురావడానికి దీనికి ఏషియన్ బ్యాంక్ ఒకటి మనకు సపోర్ట్ చేస్తూ ఉంది ఈ జల్ జీవన్ మిషన్కి. దీనికి టైం కూడా మొన్న అయిపోతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి ప్రత్యేకంగా మన టైం ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి మాట, మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం అనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మనం దీన్ని ఇమీడియట్గా చేయకపోతే, కార్యక్రమం తాలూకు వివరాలని పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం లేదు. ఇందాక రతీదేవి గారు, కౌన్సిలర్ గారు చెప్పారు, వారు వార్డులోనే కాకుండా పట్టణంలో చాలా తాగునీటి సమస్య ఉందనేటువంటి మాట. దీన్ని అధిగమించాలంటే మాత్రం మనకున్న ఏకైక దారి జల్ జీవన్ మిషన్ మాత్రమే. దాన్ని కేంద్ర ప్రభుత్వమే మెజారిటీ నిధులు ఇస్తుంది కనుక దాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న నిధుల్ని దానికి మాత్రమే ఖర్చు పెట్టాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేటప్పటికీ నేను మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడాను. నిడదవోలు పట్టణానికి సంబంధించి కొంత రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలో మీరు కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అంటే వారు చెప్పింది ఒకటే. అదే కాదు, ఈ డిపార్ట్మెంటే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఏ రకంగా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయినటువంటి సందర్భం. దీన్ని నేను ప్రత్యేకంగా విమర్శగా చెప్పను, కానీ ఈ నిధులు ఖాళీ చేసేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని, ఆ భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలనేటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒక్క అదృష్టం మనకి ఏం మిగిలిందంటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్ట్రీగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రభుత్వంగా ఉండడానికి అవకాశం లభించింది కనుక మనకు కొంత ఇతోధికంగా వాళ్ళు నిధులు పడడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్లో కూడా 15,000 కోట్ల రూపాయలు, అది అమరావతికి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, సదుపాయాలకి ఇవ్వడం జరిగింది. ఇది మనం మొత్తం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాటను మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి గారితోనూ, ఉప ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు, వీటికి ప్రాధాన్యతనిచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఉపోద్ఘాతం అయితే మీకు చెప్పాలొక మాట. నిడదవోలు పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2009కి ముందు ఇక్కడి నుంచి మీరు నేను మొట్టమొదటి మంత్రి అంటున్నాను, కానీ నిడదవోలు పట్టణం వరకు చూస్తే ఎంఏ అజీజ్ గారు మొట్టమొదటి మంత్రి. ఎంఏ అజీజ్ గారు ఆ రోజుల్లో ఫారెస్ట్ శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు మీ నిడదవోలు పట్టణం వరకు కొవ్వూరు నియోజకవర్గంలోనే ఉంది. అందువల్ల నిడదవోలుకి కొత్త కాదు మంత్రి, నిడదవోలు నియోజకవర్గానికి కొత్త ఏమో కానీ మంత్రి రాకపోవడం ఇదే మొట్టమొదటి కావచ్చు, కానీ నిడదవోలు పట్టణానికి ఇప్పటికే ఒక మంత్రి గారు పనిచేశారు, ఎంఏ అజీజ్ గారు. బహుశా వజీర్ గారు అందరికీ కూడా బంధువులు ఏమో, వారు చేసిన సందర్భం మనందరికీ ఉంది. ఏదైనప్పటికీ కూడా నిడదవోలు పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణని త్వరలోనే తయారు చేసుకుని, దీనికి కావాల్సింది ఏంటంటే టీం వర్క్.
దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నుకోబడేటువంటి కౌన్సిలర్లు మీరందరం. మీకు ప్రజలు మీరు కౌన్సిలర్గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లు వేశారు, మిమ్మల్ని నెగ్గించుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు. అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా పైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు. మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు తొలగలేకుండా అభివృద్ధి అవసరం. దాన్ని మనందరం గుర్తించి దాని మేరకు పనిచేయాలని మనందరి లక్ష్యం కూడా ఒకటే కావాలి. అది నిడదవోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా, గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి మాటను మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం. అధికారులు కూడా చెప్తున్నాను, మీరు గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం మార్చుకోండి. ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమున్నాయో అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పనిచేయండి. ఎందువలనంటే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా మేము చేస్తాం, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా అధికారులు మాత్రమే. మీరు మేము సింక్రనైజ్ అయ్యి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళకపోతే అభివృద్ధి కుంటుపడిపోతుంది. అందువల్ల మీ అందరికీ పరిమితి ఉంది. ఖచ్చితంగా నిధులు మన దగ్గర పెద్దగా లేవు. నిధులు లేకపోవడం వల్ల కొన్ని పనులు మీరు కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఏ రకంగా నిధులు సంపాదించాలి, రుణాల నుంచి ఎలా తీసుకురావాలి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకి చాలా బాగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు కూడా వారితో మాట్లాడి ఎలా తీసుకురావాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ఎలా తీసుకురావాలనే అంశాన్ని నేను చైర్మన్ గారు తప్పనిసరిగా దాన్ని భాగస్వామ్యం వహించి కృషి చేస్తాం. అదేవిధంగా కౌన్సిలర్స్గా మీరందరూ కూడా కృషి చేయండి. అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన పక్షపాతం లేకుండా ఇక్కడ చేద్దాం అక్కడ చేయొద్దు అనేది కాకుండా, అదేవిధంగా ప్రభుత్వం తరపున వచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాలకు అతీతంగా అందరికీ. ఎక్కడ కూడా మీరు మీకు అధికారులకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే విధానంలో మీరు కూడా కృషి చేయండి అనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలా మొట్టమొదటి సమావేశం అది కూడా మంచిగా చూసి ఒక మంచి సమయం చూసి నన్ను రమ్మన్నారు, వచ్చేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీలున్నంత వరకు ప్రతి సమావేశానికి హాజరు కావడానికి నేను ముందుకు వస్తాను అనేటువంటి మాటను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఏమనుకున్నామో వాటిని ఎంత మేరకు అమలు చేసామనేటువంటిది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటారు కదా, ఏటీఆర్. ఆ ఏటీఆర్ ఎంతవరకు ఉందనేటువంటి దాన్ని మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరం కలిసి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం. ఎప్పుడో నాకు తెలియని సమయంలో మా తాతగారు రాజమండ్రి మున్సిపాలిటీకి 3 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు. చరిత్రలో 3 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసింది ఆయనే. అదేవిధంగా ఇంకో తాతగారు ఇక్కడ రాజమండ్రి నిడదవోలుకి ఒక 10 years ఆయన గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశారు. ఆ రకంగా నిడదవోలుతో నాకు అనుబంధం ఉంది. నేను ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాను, ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తాను. మంత్రిగా ఉండటం వల్ల కొంత సమయాన్ని ఇక్కడ, కొంత సమయాన్ని జిల్లా కేంద్రం కాబట్టి రాజమండ్రి, అదేవిధంగా రాష్ట్రం విజయవాడకి తిరగాలి కాబట్టి కొంత సమయాన్ని అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ తప్పనిసరిగా ఉంటాను. నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడం అనేది నా మనసులో ఉన్నటువంటి ప్రధానమైన అంశంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత పార్టీలకు అతీతంగా ఇంత అద్భుతంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అన్నా